సండే స్పెషల్ ఈరోజైతే పూరి చేద్దాం అనుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ అలాగే వాటర్ అయితే వేసి కలిపి పెట్టేసుకున్నాను. సాఫ్ట్‌గా కలుపుకోవాలి. అదిగో కొంచెం ఆయిల్ అయితే వేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. పొటాటోస్ అయితే ఉడకడానికి పెట్టేశాను. ఈలోపు పచ్చిమిర్చి అలాగే ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను. పొటాటో కూడా ఉడికిపోతే కట్ చేసి పెట్టాను. స్టవ్ అంటించి ఆయిల్ అయితే వేసి అందులో పోపు దినుసులు కరివేపాకు వేసాను. వేగాక పచ్చిమిర్చి అలాగే ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. అవి అందులోనే పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు అందులోనే కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. పక్కన ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండిలో వాటర్ అయితే వేసి కలిపి పెట్టుకోవాలి. వాటర్ మరిగేటప్పుడు అందులో పొటాటో అయితే వేసేసుకున్నాను. తర్వాత శనగపిండి కలిపింది పోసేసి కలిపేసుకోవాలి. అందులోనే దింపే ముందు కొంచెం నిమ్మరసం అయితే పిండుకున్నాను. ఓకే.